హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిస్ లిటిల్ స్క్రీన్. ఈరోజు మీకోసం వాము వాటర్ ఎలా తయారు చేయాలి, ఇంకా అమృతధార తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకోసం చెప్తాను. ఇది ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా వీటితో మనకి ఏవేవి ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు ఒకసారి చూసేసేయండి. చాలా సింపుల్ అండి. ముఖ్యమైనవి మూడే కావాలి. ఇవి ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. దీన్ని పుదీనా పువ్వు అంటారు, ఇంకా దీన్ని వామ్ పువ్వు అంటారు, ఇంకోటి పచ్చకర్పూరం. వీటిని అన్నీ 10 గ్రాముల చొప్పున తీసుకున్నాను. చాలా తక్కువేనండి, 40 రూపీస్ పడుతుంది. వీటినన్నిటినీ సమపాలనలో తీసుకోవాలి. నేనైతే ఎప్పుడంటే అప్పుడే తయారు చేసుకుంటాను. నేను స్టోర్ చేసుకోవడం లాంటివి చేయను. నేనైతే ప్రస్తుతానికి ఒక చెంచాడు ఇలాగా వాము పువ్వు తీసుకున్నాను. ఇంకోటి దీన్ని పుదీనా పువ్వు అంటారు. ఇది ఇలా ఉంటుంది పొడుగ్గా. ఇంకోటి పచ్చకర్పూరం. దీన్ని పౌడర్ చేసి తీసుకుంటే ఇంకా తొందరగా కరిగిపోతుంది. ఈ వీడియో కోసం ఎలా ఉందో అలానే తీసేసుకున్నాను వాటిని. ఇప్పుడు మనం ఈ మూడింటిని ఒక గాజు సీసాలో వేసుకుందాము. గాజు సీసా అయితే చాలా మంచిది, ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇలా చిన్న సీసా తీసుకున్నాను. ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను. ఈ మూడింటిని ఇందులో వేసుకుందాం. ఇది వామ పువ్వు వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పుదీనా పువ్వు, దీన్ని కూడా వేస్తున్నాను. ఇవి సమపాలనలో కలుపుకుంటేనే మంచి ఘాటు అనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ ఈ పచ్చకర్పూరాన్ని ఇలా గడ్డలుగా వేసుకోకుండా దాన్ని కొంచెం ఒక పౌడర్ చేసి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని ఇందులో వేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే దీనికి మంచిగా టైట్గా మూత పెట్టాలి. మూత పెట్టి కొంచెం అటు ఇటు మనం ఊపాలన్నమాట సీసాని. ఊపిన ఒక అరగంటకి అది మొత్తం కరిగిపోయి తైలంగా మారుతుంది. ఈ అమృతధార తైలాన్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా. దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఈ తైలాన్ని కొంచెం మనం పీల్చుకున్నట్టయితే మన ముక్కు రంధ్రాలని చాలా తొందరగా క్లియర్ చేసి కొంచెం జలుబు నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. ఏవైనా నొప్పులు ఉంటే నొప్పులకు రాసుకోవచ్చు. ఇదేంటంటే మనకి శ్వాస సరిగ్గా ఆడకపోతే దీన్ని కొంచెం పీల్చుకున్నట్టయితే మనకి ఇంక్రీజ్ చేస్తుంది మన శ్వాసని. ఇది మన ఆక్సిజన్ లెవెల్స్ని కూడా చాలా ఇంక్రీజ్ చేస్తుంది. చూసారు కదా, ఇది ఇంట్లోనే మనం తయారు చేసి వామ్ వాటర్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం. దీనికి కావాల్సింది ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ నీళ్లు పోయాలి. నేను ఈ వీడియోలో 1 లీటర్ నీళ్ళతో వామ్ వాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని కొంచెం బాగా మరిగించుకోవాలి. దానికోసం నేను మూత కూడా పెడుతున్నాను. వామ్ వాటర్ తయారు చేయాలంటే ముఖ్యంగా వామ పువ్వు కావాలి. ఇది మనకి ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. మీరు ఎలా తీసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ వాటర్కి ఇలాగా 2 కర్పూరాల సైజ్ ఎంత ఉంటుందో అంత మోతాదులో నేను తీసుకుంటాను. ఇలాగా ఒకవేళ వామ్ వాటర్ ఘాటు ఎక్కువైతే దాంట్లో కొద్దిగంట మరిగించిన వాటర్ పోసుకోవచ్చు. ఇలా బాగా మరగాలి వాటర్. ఇలా మరిగిన వాటర్లో మనము పక్కకి తీసి పెట్టుకున్న వామ్ పువ్వుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టుకోవాలి, లేకపోతే దాని ఘాట్ అనేది పోతుంది. 1 నిమిషం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఏదైనా వాటర్ బాటిల్ లాంటి దాంట్లో స్టోర్ చేసుకుంటాను. ఈ బాటిల్లో ఇలా రోజుకి అరకప్పు మోతాదులో నేను రోజు పొద్దున్నే తాగుతాను. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవడం కోసం 1-2 లీటర్లు తయారు చేసుకుంటాను. దీని ఘాట్ అనేది ఎప్పటికీ అలానే ఉండాలంటే మూత ఎప్పుడైనా తీసినప్పుడు వెంటనే క్లోజ్ చేసుకోవాలి. ఈ వామ్ వాటర్ ఘాట్ అనేది పోకుండా ఉంటుంది. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే దగ్గు, జలుబు, ఏదైనా కడుపు నొప్పి ఉన్నా కూడా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా అన్నీ పోతాయి.
చూశారు కదా, ఇంట్లోనే న్యాచురల్గా మనం ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.